చంద్రబాబు గారికి అదేదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు కదా. ఆల్రెడీ నడిచొచ్చే కొడుకు నడిచొచ్చే మనవడు కూడా ఉన్నారు. అది ఒక ఎత్తు అయితే ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. చాలా రోజుల నుంచి వీళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటది, రేషన్ కార్డులు అనర్హులకి బోల్డ్ అంతమందికి ఇచ్చారు అన్నటువంటిది. ఆ రేషన్ కార్డులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. రేషన్ కార్డులు తొలగింపు, అట్లాగే సంక్షేమ పథకాలు తొలగింపు. రేషన్ కార్డు ఆధారంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. రేషన్ కార్డు తొలగిస్తే సంక్షేమ పథకాలన్నీ పోతాయి. అలాంటి సందర్భంలో రేషన్ కార్డుని ఖచ్చితంగా పట్టుకునే కూర్చుంటారు. అనర్హులైనా సరే దాదాపు 60 లక్షల మంది అవి తీసుకుని ఉంటున్నారు. తీసేయాలంటే ప్రజల్లో నెగిటివ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వెనక ముందు ఆడుతున్నారు. ఇప్పటికే పెన్షన్ లాంటి వాటిలో 2.5 లక్షల మంది దాకా తీసేశారన్నది వివిధ సందర్భాల్లో ప్రస్తావించుకొచ్చినటువంటి సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంకెలతో సహా లెక్కలు చెప్పిన సందర్భం. రేషన్ కార్డులు ఇక తీయచ్చు ఎట్లాగని సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అర్హులకి రేషన్ కార్డులు ఉండాలి, అనర్హులకి రేషన్ కార్డులు తీసేయడంలో తప్పేమీ లేదని